సంక్రాంతి రేసులో 100వ సినిమా అనే రేర్ ఫీట్తో కంపల్సరీ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు బాలయ్య. అందుకే ఎన్నో కథలు విని గౌతమిపుత్ర శతకర్ణికి ఓకే చెప్పాడు. బాలయ్య 100వ సినిమా డైరెక్టర్ క్రిష్ అనగానే సగం గెలిచాడు. ఇక ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ చేసిన క్రిష్ ఒక యజ్ఞంలాగా ఈ పోస్ట్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేస్తున్నాడట. మిగతా వారంతా రోజుకి 18 గంటలు పనిచేస్తుంటే క్రిష్ మాత్రం 24 గంటలు నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నాడట. ఇప్పటికే 2 గంటల 12 నిమిషాల క్రిస్ప్ రన్ టైమ్ తో సినిమా లెంగ్త్ లాక్ చేశారట. విఎఫ్ఎక్స్ బ్యాలెన్స్. అయితే ఈ సినిమాలో తెలుగు జాతిపై, తెలుగు భాషపై ఉండే డైలాగ్స్ ప్రతి ఒక్కరూ రోమాలు నెక్కబడుచుకునేలా ఉంటాయట. అలాగే ఈ సినిమాలో ఉండే 4 వార్ ఎపిసోడ్స్ సినిమాని పీక్ లెవెల్ కి తీసుకెళ్తాయట. ముఖ్యంగా సముద్రంలో వార్ ఎపిసోడ్ అయితే హాలీవుడ్ మూవీస్ ని మరిపించడం ఖాయమని యూనిట్ నుండి విశ్వసనీయ సమాచారం. ప్రతి సీన్ ని రేసీగా ఉండేలా బాలయ్య పవర్ఫుల్ అండ్ పొటెన్షియల్ యాక్టింగ్ తో క్రిష్ మార్కెటింగ్ తో సూపర్ గా తీశారట. ఇక సంక్రాంతికి కన్ఫర్మ్ అంటున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ని డిసెంబర్ 16న తిరుపతిలో చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అన్నింటిలో బాహుబలిని ఫాలో అయిపోతున్న గౌతమిపుత్ర శతకర్ణి సక్సెస్ లో కూడా ఆ రేంజ్ ని టచ్ చేస్తుందని ధీమాగా ఉన్నారు ఫ్యాన్స్.